మలాకి 3:6 రాయబడి ఉంటుంది, నేను మార్పు లేని దేవుడను. హల్లెలూయా. హెబ్రీ 13:8 ఉంటుంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు. అంటే అర్థమేందో తెలుసా? మన జీవితానికి ఆయన ఆల్ఫా, మన జీవితానికి ఆయన ఒమేగా. తల్లి గర్భములో పిండముగా రూపించబడినప్పుడు ఆయన కన్నులు మనల్ని చూసినాయి. ఆయన మనకు పోషకుడై, తండ్రి అయి, తల్లి అయి, సమస్తమై ఉన్నాడు. పిండముగా రూపించబడక మునిపే హీ ఈజ్ అవర్ ఆల్ఫా. ఆయన మన జీవితానికి ఊపిరి, ఆయన మన జీవితానికి మొదటివాడు. భూగర్భములో కప్పిపెట్టబడిన తర్వాత కూడా ఈ మట్టి దేహం మన ఆత్మకు ఆయన ఒమేగాగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో కనబడక ముందు ఒక అణువుగా, కణముగా తల్లి గర్భంలో పడ్డప్పుడు ఈజ్ ఆల్ఫా, ఆయన ఆల్ఫా, మొదటివాడుగా మన జీవితానికి ఉన్నాడు. భూగర్భంలో మన దేహం కప్పిపెట్టబడిన తర్వాత కూడా మన ఆత్మ ఆయన ఆత్మతో కలుసుకున్నప్పుడు ఆయన మన ఒమేగా అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితానికి మొదటివాడు ఆయనే, మన జీవితానికి కడపటివాడు ఆయనే, మన జీవితానికి ఆదియు ఆయనే, మన జీవితానికి అంతము ఆయనే. సమస్తము సమకూడి మేలు నిమిత్తం ఆయన జరిగిస్తూ ఉన్నాడు. రోమా 8:28. హల్లెలూయా.